బ్రేకింగ్ న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. మొత్తానికి తమకు హోదాతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని, అలాగే మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3 పార్టీలు ఒకవైపు ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఉంది అన్నట్లు వారు ప్లకార్డులతో కూడా నిరసనలు చెప్పే ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే మొత్తం మీద గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్తో పాటు అందరూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి అసెంబ్లీ బయటకు వచ్చి వారంతా ప్లకార్డులతో నిరసనలు తెలిపే కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఏపీలో మాత్రం నారా లోకేష్ రాజ్యాంగం నడుస్తుందని వారు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. లోకేష్ రాజ్యాంగంలో శాంతి భద్రతలు క్షీణించాయని వారు ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను గవర్నర్ చదువుతూ ఉన్నారని అటు గవర్నర్పై కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. మొత్తం మీద రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. రాష్ట్రం మరో బీహార్ను తలపిస్తూ ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో మీరు బడ్జెట్ సమావేశాలు పెట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్తారు అనేది వారి ప్రధాన ప్రశ్నగా వినిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఇంతకాలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు సైతం సహించారు. ఇక మీదట వారు కూడా సహించే పరిస్థితులు లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన కార్యక్రమానికి అయితే పూనుకున్నారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి సభలో వారు ఉంటారా అన్న అనుమానం అందరిలో ఉన్నది. ఎందుకంటే సభ ప్రారంభమైన మొదటి రోజే వారు సభ నుంచి వాకౌట్ చేశారు. కాబట్టి మరి బడ్జెట్ ఈ నెల 14న ప్రవేశపెడతా ఉన్నారు అని తెలుస్తూ ఉన్నది. మరి బడ్జెట్ పట్టే నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సభలో పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికి అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ రచ్చ చేసింది అనేదైతే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అయితే పార్టీ అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్ గారు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టడంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ శ్రేణులు అసెంబ్లీ గేట్ దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ జై జగన్ లాంటి నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం అంతా హోరెత్తిందని చెప్పవచ్చు. అయితే గవర్నర్ ప్రసంగం తర్వాత ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు అయితే నినాదాలను, డిమాండ్లను వినిపించారు. అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలను అలాగే పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని, వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ల మేరకు ఒక్కడి నుండి అంటే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. మరి వారికి కూటమి ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పిస్తుందా లేదా అనే దానిపైన ఇప్పుడు రాజకీయ చర్చ నడుస్తూ ఉన్నది. ఇన్ని రోజులు ఇవ్వనిది ఇప్పుడు ఎలా ఇస్తుంది అని కొంతమంది అంటే, మరి ప్రధాన ప్రతిపక్ష ఉంటేనే సభకు అందం, వారు ఉంటే బాగుంటుంది అని మరికొంతమంది అంటూ ఉన్నారు. చూడాలి మరి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.